సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. టమోటా మిర్చి రైతులు దివాలా తీశారు. ఇప్పుడు పత్తి రైతు వంతు వచ్చింది. కర్నూలు జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. కనీస మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఎలాగోలాగా అమ్ముకోవాలని రైతులు అనుకుంటే మరీ దారుణంగా బేరాలాడి కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతుల్ని దోచుకుంటున్నారు. క్వింటాలకు 4,000కు మించి ధర పలక్కపోవడంతో కర్నూలు జిల్లాలో పత్తి రైతులు పూర్తిగా దివాలా తీసే పరిస్థితులు నెలకొన్నాయి. రాయలసీమ అంటేనే కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్. కొద్ది వారాల క్రితం వరకు వివిధ రకాల పంటలు సాగు చేసే రైతులు గిట్టుబాటు ధర లేక వీధులకెక్కి ఉద్యమించిన సంగతి తెలిసిందే. టమోటా, ఉల్లి రైతులు అయితే తాము పండించిన పంటను కాలువల్లో పారేసి వెళ్లిపోయిన విషాదాన్ని చూశాం. ఇప్పుడు పత్తి రైతు వంతు వచ్చింది. కొన్నేళ్ల క్రితం పత్తి పొలంలో పనిచేసే కూలీకి రోజుకి 50 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ కూలీ 300 నుండి 400 వరకు పెరిగింది. అయితే 50 రూపాయల కూలీ ఉన్నప్పుడు పత్తి ధర క్వింటాల్కు అప్పుడెంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. అంటే పత్తి సాగుకు పెట్టుబడి అమాంతం పెరిగిపోయింది. దీంతో నష్టాలు అమాంతం పెరిగిపోయాయి. అప్పుడు నరేంద్ర మోడీ డబ్బులు మార్పు చేసిన అప్పుడే 6,000 7,000 పోతుండే పత్తి. రాజశేఖర రెడ్డి టైంలో రోష అయినప్పుడు అప్పుడు 7,000 పోతుంటే 100 రూపాయలు కూలిస్తుంటాం అప్పుడు. ఇప్పుడు 400, 300, 500 కూలిస్తే కూడా అదే రేటే ఉండదు. రేటు ముందు సందులు 1800, 1500 ఇంక అన్నీ పెరుగుతూనే ఉండవు. కరెంటు బిల్లులు ఇంట్లో సెల్ ఫోన్లు పొదుపు లక్ష్యం కట్టేది నెలకు 15,000, 10,000 కడుతున్నాం. మిగిలితే కొంతమంది చేనులు అమ్ముకుంటున్నారు లావు రైతులు. ఇంకా బాగు కూలి వాళ్ళు ఎకరా 2 ఎకరాల వాళ్ళు వాళ్ళే కొనేది ఇప్పుడు చేనులు. కూలి వాళ్ళు ఏం రేటు ఉండాలి? 10,000 ఉండాలి పత్తి. గిట్టుబాటు అయితే 10,000 అంటే వాటికి కవర్ అవుతుంది అనమాట. పత్తి రైతు దుస్థితి ఏంటనేది పాలకులకు తెలుసంటున్నారు రైతులు. తమని ఆదుకోవాలని నిజంగానే ఉంటే తక్షణమే పత్తికి గిట్టుబాటు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షపాతం ఎక్కువడం వల్ల నెమ్మొచ్చి పిలుకులు అవుతుంది. ఆర్ఎస్కి వచ్చినా కూడా గుబ్బు కనపడడం లేదు వాళ్ళకి. మామ పడే కష్టం ఏంటంటే వాన వస్తే ఉరికిపోయి తరబలు ముచ్చల్లా మరి వచ్చి ఎరగలుగుతున్నాం. దానివల్ల మనం చాలా నష్టపోతున్నాము. ఎకరాకి 8 క్వింటాలు రావడం వల్ల మరి వర్షానికి తగ్గిపోయి 5 క్వింటాలు వస్తుంది. అది మొత్తం గొగ్గి పగలడం వల్ల దీనివల్ల మాకు చాలా నష్టంగా ఉంది. మరి ఈరోజు చూసే మార్కెట్లో చాలా తక్కువగా రాస్తున్నారు. మాకు ప్రతి రైతుకి ఎకరాకి డబ్బులు కొద్దిగా సైవి బట్టి ఉన్నోళ్ళు 40,000 ఖర్చు వస్తుంది. లేకున్న కొద్దిగా అటు ఇటుగా ఒక 30,000 ఖర్చు వస్తుంది. దానివల్ల ఇప్పుడు ఎకరాకి వచ్చి 5 నుంచి 6 క్వింటాలు వస్తే 4,000 క్వింటం పోతే 4, 5, 20, 26,000, 10,000 నష్టమే కానీ రైతుకి ఏం లాభం లేదు. మరి దీనివల్ల రైతుకి ఏమాత్రము న్యాయం చేస్తారనేది మీడియా వాళ్ళకి, గవర్నమెంట్కి మనం తెలియజేస్తున్నాం. మరి దీన్ని మీరే గమనించి మాకు రైతులకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. పత్తిని కొనుగోలు చేయడానికి అసలు అధికారులు రావడమే లేదంటున్నారు రైతులు. ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. 7,000, 8,000 అంటున్నాను. 5,000 అని చెప్తారు. ఇంతవరకు సీసీ వాళ్ళు రాలేదు. ఇటు చూసావా కమిటీలోన 5,000, 6,000, 7,000 లోపలే తీస్తారు. మా పరిస్థితులు ఏమి పెట్టుబడులు చూడు 15 రూపాయలు కేజీ, 15 రూపాయలు కేజీ ఇవ్వాలి మేము. మరి మాకు ఎంత గిట్టుబాటు ఉంటుంది? మందులు ఇవల్ల ఎక్కువే కదా సార్. ఇంతవరకు సీసీ వాళ్ళు రాలే. వస్తుందని చెప్తారు, రాలే. మరి మా పరిస్థితి ఏం సార్? వస్తే వస్తుందనల్లా, లేకుంటే లేదనల్లా. ఏం పండించినా రైతుకు కన్నీరు తప్పడం లేదు. ఆదుకోవలసిన ప్రభుత్వం కల్తీ మద్యం రందిలో మునిగిపోయినట్లుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి వాస్తవాలను గమనించి రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.